హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, కంపారిజన్లో ఎక్కువ అడుగుతున్నటువంటి వీడియో యూనికాన్ 160కి పల్సర్ 150కి మధ్య ఒక క్లోజ్ కంపారిజన్ చేయమని చెప్పి. ఎందుకంటే ఇవి బడ్జెట్లో వచ్చేటువంటి మంచి పవర్ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్స్ అన్నమాట. అండ్ మీకు ఈ వెహికల్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. ఒకసారి కొంటే పర్ఫార్మెన్స్ పరంగా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ మీదే, అంటే ఈ రెండిట్లో ఒక వెహికల్ మీరు తీసుకునే విధంగా మీకు ఒక క్లియరెన్స్ వచ్చే విధంగానే నేను వీడియో అయితే చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే ఇప్పటి వరకు ఒక 74,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి వచ్చారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే మీరు కూడా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ముందుగా మనం ఇంజన్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ప్రైజు, మైలేజు, ఫీచర్స్, సస్పెన్షన్, రోడ్ గ్రిప్, బిల్డ్ క్వాలిటీ, ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను అనవసరమైన టాపిక్స్ ఏం మాట్లాడదలుచుకోలేదు. బైక్ సంబంధించి, రెండు బైకులకు సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ నా వైపు నుంచి, మన ఛానల్ వైపు నుంచి కావాలంటే డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరైతే మన ఛానల్లో సెర్చ్ చేసి అయితే చూడండి. బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్లో మనకు వచ్చేసరికి 13.25 Nm టార్క్, 14 bhp పవర్ తోటి కిక్ రాడ్ కలిగినటువంటి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగిన ఇంజిన్ అయితే ఉందన్నమాట. సో ఇది మనకి చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. చాలా పవర్ఫుల్ ఇంజన్. పల్సర్ 150కి ఇంత క్రేజ్ రావడానికి ఇంజన్ పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు అనమాట. సో డీసెంట్గా రైడ్ చేసుకున్నట్లయితే మీకు ఇది 55 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీని దించేసిన తర్వాత మీ పర్సనల్ యూసేజ్ కోసం కూడా ఒక మంచి క్లాసిక్ ఐకానిక్ వెహికల్ అని చెప్పొచ్చు బజాజ్ పల్సర్ 150cc. సో దీనికి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు హోండా యూనికాన్ 160 గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 162.71cc ఇంజిన్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి సేమ్ అంతే, 14.58 Nm టార్క్, 13.4 bhp పవర్ తోటి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారన్నమాట. ఎయిర్ కూల్డ్ ఇంజినే. సో ఇది చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజిన్ అనమాట. హోండా నుంచి వన్ ఆఫ్ ది బటర్ స్మూత్ ఇంజిన్ ఏదైనా ఉందంటే సో యూనికాన్ అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇవి రెండు కూడా మనకి చాలా మంచి ఇన్స్టెంట్ పికప్ అందిస్తాయి అండ్ లాంగ్ రన్లో కూడా ఆఫ్ కోర్స్ మీకు టాప్ స్పీడ్ వచ్చేసరికి 110-115 కిలోమీటర్ల స్పీడ్ని ఈజీగా అందుకోగలవు అన్నమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం రెండు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. దేనికి దానికే చాలా స్పెషల్ అన్నమాట. ఇంజన్ పర్ఫార్మెన్స్ వైజ్ మీరు ఒక మంచి వెహికల్ చూసినట్లయితే డిసైడ్ అవ్వడం చాలా కష్టం. సో యూనికాన్లో చూసినట్లయితే సేమ్ ఇది కూడా అంతే. డీసెంట్గా రైడ్ చేస్తే 55 కిలోమీటర్ల మైలేజ్, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినట్లయితే 50 కిలోమీటర్ల మైలేజ్ పక్కాగా ఇవైతే ఆఫర్ చేస్తాయి. సో ఇక ఈ రెండు వెహికల్స్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసరికి మనకి 1,40,000 నుంచి 1,43,000 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్లో మనకి అమ్ముతూ ఉంటారన్నమాట. ఇక యూనికాన్ 160 వచ్చేసరికి మనకి 1,47,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల లోపు మనకి ఇది అమ్ముతూ ఉంటారు. ఆల్మోస్ట్ ప్రైజెస్ కూడా కొన్ని ఏరియాస్లో ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో యావరేజ్గా రెండు వెహికల్స్ యొక్క ప్రైజెస్ సేమ్ అయితే ఉంటాయి. ప్రైస్ విషయంలో కూడా మీరు ఏ వెహికల్ తీసుకోవాలనే దాని గురించి ఒక క్లారిటీ అయితే ఛాన్సే లేదు, వచ్చే ఛాన్సే లేదన్నమాట. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండిట్లో మనకి మంచి సస్పెన్షన్ ఉందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనకి ఒక పాయింట్ యూనికాన్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే మోనోషాక్ సస్పెన్షన్ని 150-160cc లెవెల్ ఫ్యామిలీ కోసం చూసే వెహికల్స్లో కావాలని చూస్తున్నారు చూడండి, వాళ్ళైతే ఇక్కడ ఫిల్టర్ అవ్వచ్చు. బజాజ్ పల్సర్ 150లో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అయితే మనకు ఆఫర్ చేస్తూ ఉంటారు. సస్పెన్షన్ బాగుంటుందని చెప్పండి పల్సర్ 150ది. బట్ హోండా యూనికాన్లో మోనోషాక్ సస్పెన్షన్ చాలా మంచిగా స్మూత్గా ట్యూన్ చేశారనమాట. సో ఈ సస్పెన్షన్ అయితే మాత్రం మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మళ్ళీ ఈ వెహికల్లోనే, హోండాలోనే వెహికల్ తీసుకోవాలన్నంత మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే మీరు చూడొచ్చు. మీరు రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఆ సస్పెన్షన్ యొక్క కంబ్యాక్ అనేది, అంటే క్వశ్చనింగ్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఆ రఫ్ రోడ్స్లో వెహికల్ పడ్డప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయ్యేటువంటి విధానం, ఆ స్మూత్నెస్ కావచ్చు, ఆ ప్లే కావచ్చు, మీకు చాలా రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట. సో సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం హోండా యూనికాన్ పల్సర్ 150 కంటే బెటర్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో సస్పెన్షన్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీ ఫ్యామిలీకి మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ కలిగినటువంటి ఒక మంచి వెహికల్ని చూడాలని చూసినట్లయితే హోండా యూనికాన్ 160 అయితే మాత్రం ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు హోండా యూనికాన్ సస్పెన్షన్ అండ్ పల్సర్ 150 సస్పెన్షన్ మధ్య తేడా అయితే మీకు ఈజీగా తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ టైర్స్ అండ్ రోడ్ గ్రిప్ గురించి మాట్లాడుకుందాం. రెండిట్లో 100/90 సెక్షన్ టైర్లే ఉంటాయి. సో టైర్స్ విషయం అయితే మాత్రం మీరు ఏ టైర్స్ తీసుకోవాలంటే రోడ్ గ్రిప్ వైజ్ ఏది బాగుంటుందని దాని గురించి మీరైతే మాత్రం డిసైడ్ అవ్వలేరు. రెండు కూడా మనకి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ కూడా మీకు సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. అండ్ రెండిట్లో కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు బ్రేకింగ్ వైజ్ కూడా మీరైతే మాత్రం డిసైడ్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీకి ఎంతగానో ఉపయోగపడే వాటిలో సీట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో లాంగ్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు.
అరౌండ్ 795mm 790mm సీట్ హైట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట. సీట్ హైట్ అయితే రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. 5.4 ఉండే వాళ్ళు టెస్ట్ రైడ్ చేయాలి, 5.5 ఉండే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతాయి అన్నమాట. సో ఫ్యామిలీ లేడీస్ కూడా మీడియం హైట్ ఉండే వాళ్ళకి కూడా సీట్ యాప్ట్గా సూట్ అవుతుంది, చక్కగా ఎక్కి కూర్చోవచ్చు. రెండు కూడా మెటల్ ట్యాంక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకునేటప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మీరు మీ ఇద్దరు పిల్లలు కలిసి చాలా చక్కగా హ్యాపీగా వెళ్ళేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూటర్ సెగ్మెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్స్ అన్నమాట బజాజ్ పల్సర్ 150 అండ్ యూనికార్న్ 160. రెండిట్లో ఏదైనా సరే సీట్ వైజ్ అయితే మాత్రం ఫ్యామిలీ కోసం అయితే మాత్రం ఏది తీసుకున్నా సరే ఇబ్బంది అయితే ఏముండదు అనమాట. అండ్ సీట్ వైజ్ కూడా మీరైతే డిసైడ్ అవ్వలేరు ఏ సీట్ బాగుంటుంది ఫ్యామిలీ కోసం అనే విషయమై. ఇక టెక్నాలజీ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో హోండా యూనికార్న్ 160లో నీడిల్స్కి సంబంధించినటువంటి ఎనలాగ్ మీటర్ ఆఫర్ చేస్తూ ఉంటారు. పెద్ద ఫీచర్స్ అయితే మీరేం ఎక్స్పీరియన్స్ చేయలేరు. USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఫీచర్ కూడా మీకు ఏం లేదు. డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటి టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే యూనికార్న్లో మీకు దొరకపోవచ్చు. బట్ బజాజ్ పల్సర్ 150 2024లో టెక్నాలజీకి అప్డేట్ అయితే చేశారు. ఫుల్ డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారన్నమాట. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ అండ్ లో ఫ్యూల్ ఇండికేటర్ అని ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఒక గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ మాత్రం మిస్ అయింది, అది కూడా ఇచ్చినట్లుగా అయితే చాలా బాగుండేది. డైరెక్ట్గా మీరు పల్సర్ 150cc అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఫిల్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక ఫైనల్గా రెండు వెహికల్స్ యొక్క లుక్స్ అండ్ రోడ్ అపీరెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. రెండు కూడా డిఫరెంట్ కేటగిరీకి అయితే చెందుతాయి అన్నమాట. పల్సర్ 150లో రెండు కేటగిరీలు మిక్స్ అవుతాయి. ఒకటి ఫ్లాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్, రెండోది వాళ్ళని దించేసిన తర్వాత కూడా మీకు ఒక మంచి ఐకానిక్ స్టైలిష్ వెహికల్గా ఉంటుంది. పర్సనల్ యూసేజ్ కోసం కూడా చాలా మంచిగా ఉంటుంది. సో బజాజ్ నుంచి వస్తుందంటే కాస్త ర్యాపిడ్ ఫైర్ ఇంజిన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. దానివల్ల మీకు కాస్త మెయింటెనెన్స్ అయితే అవుతుంది, చక్కగా చూసుకోగలగాలి. సో ఇలాంటి మైండ్ సెట్ తోటి ఒక వెహికల్ని చూస్తున్నట్లయితే అయితే బజాజ్ పల్సర్ 150 మీకు యాప్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇక్కడ లుక్ పరంగా చూసుకుంటే వెరీ ఫ్లాట్ ఫార్మల్ లుక్ అయితే ఉంటుంది. సో యూనికార్న్ ఒక క్లాసిక్ వేరియంట్ అన్నమాట. సో ఇలాంటి ఒక ఫ్లాట్ క్లాసిక్ వెహికల్ని చూస్తూ ఉండేవాళ్ళైతే మాత్రం మీరు యూనికార్న్ అయితే చూసుకోండి. సో 2025 అయినా సరే యూనికార్న్ అప్డేట్ అవుతుందేమో మనం చూడాలన్నమాట. టెక్నాలజీ పరంగా అయితే మాత్రం సో రెండిట్లో కూడా సేమ్ అయితే లేదన్నమాట. టెక్నాలజీ వైజ్ కొంచెం మనకి బజాజ్ పల్సర్ 150 ముందు ఉంటుందన్నమాట. సో ఈ రెండు వెహికల్స్ని ఒక వెహికల్ తీసుకోవాలని అంటే కంప్లీట్గా రోడ్ అపీరెన్స్ అలాగే ఒక వెహికల్ వచ్చేసరికి కొంచెం స్పోర్టియర్ క్లాసిక్గా అనిపిస్తూ ఉంటుంది బజాజ్ పల్సర్ 150. సో అలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం క్లాస్గా ఉంటే నాకు ఇష్టం ఉండదు. కాస్త ఒక ఫ్యామిలీని చేసిన తర్వాత నా పర్సనల్ యూసేజ్ కోసం కూడా ఒక మంచి స్పోర్టియర్ ఫీల్ కావాలనుకున్నట్లుగా అయితే బజాజ్ పల్సర్ 150 తీసుకోండి. సో చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది అనమాట మీ మైండ్ సెట్కి అండ్ మీ రిక్వైర్మెంట్స్కి. ఇక యూనికార్న్ 160 ఒక ఫ్లాట్ క్లాసికల్ బైక్ అనమాట. ఫ్యామిలీకి యాప్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఫార్మల్ లుక్ కోరుకునే వాళ్ళు, అఫీషియల్గా క్లాస్గా ఉండాలని కోరుకునే వాళ్ళకి అయితే హోండా యూనికార్న్ 160 చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళకి ఇంకా వేరే బైక్స్ మధ్య కంపారిజన్ కావాలనుకున్నట్లుగా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఎక్కువ కంపారిజన్స్ ఏ వెహికల్స్ మధ్య కోరుకుంటారో దానికి సంబంధించినటువంటి కంటెంట్ మన ఛానల్లో రాబోతుంది అనమాట నెక్స్ట్. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.